ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. జాతకపరంగా వచ్చు కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు గ్రహ దోషాలకు నాగశిల ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాలు తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము గురుగారిని నేరుగా కలవలేము, కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుంటాము అని అనుకునే వాళ్ళు కూడా ఈ నెంబర్కే కాంటాక్ట్ చేయడం ద్వారా గురుగారు మీకు కాల్ అపాయింట్మెంట్ ఇస్తారు. కాల్ ద్వారానే మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకున్నటువంటి సమస్యలకు ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారు తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన శనివారం నాడు మూలా నక్షత్రం సందర్భంగా శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు, వీటితో పాటుగా సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం, ఆశ్లేష బలిపూజ కార్యక్రమాలు కూడా జరిపిస్తూ ఉన్నారు. అలాగే ఇదే రోజున స్త్రీ శాపం, పితృదోషం, పితృశాప నివారణకి మోక్షనారాయణ బలిపూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే ఈ నెల 22వ తారీఖున శనివారం నాడు మూలా నక్షత్రం సందర్భంగా హోమ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారు, నాగశిల ప్రతిష్ఠ కూడా జరిపిస్తున్నారు. అంటే మూలా నక్షత్రాన్ని అసలు విశిష్టత ఏంటి గురువుగారు? మూలా నక్షత్రం చాలా దివ్యమైన ముహూర్తం. ఫాల్గుణ మాసంలో 22వ తారీఖు వచ్చింది. మరి షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది. ప్రధానంగా 4 రాశి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పుకున్నాం. మరి మొదటగా మేషరాశి వాళ్ళకి జయస్థానంలో షష్టగ్రహ కూటమి ప్లస్ ఏలినాడు శని ప్రారంభమవుతుంది. తర్వాత సింహరాశి వాళ్ళకి చాలా బలవత్తరంగా ఉండబోతుంది ఈ యొక్క షష్టగ్రహ కూటమితో పాటు శని దోషం, అష్టమ శని దోషం. తర్వాత ధనుసు రాశి, మూలా నక్షత్రం ధనుసు రాశి సంబంధించింది. మరి మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కొంతమంది పెళ్లి కాదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాగే మీనరాశి వాళ్ళకు కూడా ఏలినాడు, కుంభరాశి మీనరాశి వాళ్ళకు కూడా ఈ షష్టగ్రహ కూటమితో పాటు శని 29వ తారీఖు శని మారుతున్నాడు. శని ఎప్పుడైనా వక్రగతుడు, శనికి వక్ర స్వభావం ఎప్పటి నుంచి ముందు నుంచే ఉంటుంది దాని యొక్క ప్రభావం అనేది. కాబట్టి ఈ నెల 22వ తారీఖు శనివారం రోజున ఈ యొక్క దివ్యమైన ముహూర్తం దొరికింది. ఆ రోజున మనం ప్రతి నెల చేసినట్లుగానే ఈ యొక్క 4 రకాల హోమాలు, తర్వాత ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ ఇవన్నీ కూడా కూకట్పల్లి ఫేస్వర్ గణేష్ టెంపుల్లో చేయబోతున్నాం. అలాగే కాలర్ లైన్లో ఉన్నారు, గురుగారు మాట్లాడదాం. హలో. హలో మ్యామ్. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడండి, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా, చాలా లో వస్తుంది వాయిస్. 86 మార్చి 3వ తారీఖు. టైం అమ్మా? 12 గంటలకి మధ్యాహ్నమా? ఎక్కడ జన్మించారు? గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు హస్బెండ్ 2 years నాకు వదిలేశారండి. 2 years నుంచి నాకు సెటిల్మెంట్ లేదు. ఏమైనా గట్టిగా మాట్లాడా? మాట అనిపిస్తలే, గట్టిగా మాట్లాడు. గురుగారు కొంచెం పిల్లలు, నాకు 2 పిల్లలు అండి. పాప 10 years, బాబు 7 years అండి. మా భర్త వదిలేశాడు. నా భర్త నాకు ఏం సెట్ చేయలేదు, వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని ఉన్నానండి. గురుగారు నాకు కొంచెం పరిష్కారం చెప్పండి గురుగారు. మీ ఆయన పేరేంటమ్మా? ఆయన పేరు సంపత్ అండి. సంపత్. నీ పేరు? నా పేరు రోజారాణి. రోజారాణి. ఓకే, ఆయన టైం ప్రకారం బాగలేదు. నీకు ఒక మంత్రం చెప్తాను, తర్వాత ఫోన్ చేయి. అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే నీకు ఒక ఆకర్షణ మంత్రం కూడా చెప్తా, ఓకేనా? అది పెట్టుకొని 40 రోజులు జపం చేయమ్మా. చేస్తే ఖచ్చితంగా మళ్ళీ నీ భర్త నీకు వశం అవుతాడు, ఓకేనా? కంగారు పడాల్సిన పని లేదు, కొద్దిగా ఓపిక పట్టు. అయిపోయింది, బ్యాడ్ టైం అయిపోవచ్చింది, మళ్ళీ నీ ట్రాక్లోకి వచ్చేస్తాడు, ఓకేనా? ఆ మంత్రం ఓపెన్గా చెప్పకూడదు. కొన్ని వశీకరణ మంత్రాలు, వశీకరణది ఎవరికి చేయాలంటే న్యాయబద్ధంగా ఉండాలి. కాబట్టి భార్యాభర్తలు కలవడానికి చేస్తే పని చేస్తాయి. తర్వాత ఫోన్ చేయమ్మా, చేస్తే నేను చెప్తాను. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 21/12. ఓకే.
2005 అమ్మా. టైం చెప్పండి. అక్టోబర్ అమ్మా. 4/20. డిసెంబర్ గురుగారు. డిసెంబర్ 21. సమయం అండి మరొకసారి చెప్పండి. సాయంత్రం 4 మార్నింగ్ 4:20. పేరు ఎన్ మురళి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. పేరు మురళి దుర్గ సాయి శ్రీనివాసరావు అమ్మ. చెప్పండి సమస్య ఏంటి, దేని గురించి అడుగుతున్నావు? చెప్పండి అమ్మా. గురుగారు నమస్తే సార్. నమస్తే అండి. టీవీ చూడబాకండి, చెప్పండి. టీవీ చూస్తే కాల్ కట్ చేస్తారు, టీవీ చూడొద్దు. డల్ గా చదువుతున్నాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాడు. ఫస్ట్ మీరు పక్కకు రండి, టీవీ వదిలేసి పక్కకు వస్తే చెప్తా. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మీరు టీవీ చూస్తే కాల్ కట్ చేస్తారని చెప్తున్నాం కదా, తర్వాత చేయండి. పక్కగా వచ్చాం సార్. ప్రజెంట్ మీ వాడికి అష్టమ శని నడుస్తుంది, శని బాగలేదు, దీనివల్ల సమయం వృధా అవుతుంది, అర్థమైందా? ఖచ్చితంగా ఫస్ట్ శనికి చేయించు. శనికి చేయకపోతే రాబోయే కాలంలో చిన్న ప్రమాదం సూచిస్తూ ఉంది. ఏదైనా ఫ్రాక్చర్ కావడం ఇటువంటివి కనపడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే జాతకంలో యోగాలు ఉన్నాయి, ఇప్పుడు రాబోయే దశ వల్ల ఖచ్చితంగా మళ్ళీ ఇంకోటి ఏదైనా ప్రమాదం సూచిస్తుంది గట్టిగా. కాబట్టి మనం చేసే 4 రకాల హోమాలు చేస్తున్నాం. 22వ తారీఖు 4 రకాల హోమాలు చేయించండి. చేస్తే పిల్లాడి మనసు మారుతుంది, సత్ప్రవర్తన కలుగుతుంది. ఇది చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా బండి నడుస్తుంది. లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ సిక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మన పీఠంలో చేస్తున్నాం, 22వ తారీఖు చేస్తున్నాము. దాని వివరాలు కావాలంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ కనపడుతుందా, దాని నెంబర్కి కాల్ చేసి అడగండి, చెప్తారు. ఓకేనా? ఆ పిఏలు మాట్లాడతారు, వివరాలన్నీ చెప్తారు మీకు. ఓకే. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మా నమస్కారం అండి. మా బాబు కోసం మాట్లాడాలనుకుంటున్నాం. విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాం. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22వ తారీఖు 11వ నెల 2006 అమ్మా. సాయంత్రం 5:10 6 గురుగారు. ఎన్ని గంటలకమ్మా సాయంత్రం? సాయంత్రం 5:10 అమ్మా. పేరమ్మా? పేరు యశ్వంత్ అమ్మా. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్తే. అదే బాబుది ఎలా ఉంటుందో, అయితే చదువు ఫ్యూచర్ ఎలా ఉంటుందని డిప్లొమా చేస్తున్నాడండి. సెకండ్ ఇయర్. ఏం చేస్తున్నాడమ్మా? ఇంటరా? డిప్లొమా చేస్తున్నాడండి. ఓకే. అదే ఎలా ఉంటుంది ఏంటి, కొంచెం అదే చెప్పిన మాట అది వినట్లేదండి. ఎలా ఉంటుంది, గవర్నమెంట్ పరంగా ఏం జాబ్లు ఏమి వస్తాయా ఏంటనండి. బాగా దోస్తులు బాగున్నారు, అవునా? స్నేహితులతో బాగా తిరుగుతున్నాడేనా? అవునండి. అది కంట్రోల్ చేయాలి, ఎందుకంటే శుక్ర మహారదశ నడుస్తుంది. దీనివల్ల టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు ఆయన ప్రజెంట్. అదే కాలేజీలో చదువుతుందా లేదా, కాలేజీ రమ్మంటే మమ్మల్ని రావద్దు అని అంటున్నాడే. చదువుతున్నాడా ఏంటి, చదివేలా ఉంటుందని. ఇనమ్మ జాతకపరంగా కాలసర్పదోషం ఉన్నది. ఈ కాలసర్పదోషం అంటే పిల్లలు మాట వినకపోవడం, మరి అనవసరంగా టైం అంతా వృధాగా చేతులారా ఖరాబ్ చేసుకోవడం జరుగుతుంది, అర్థమైందా? నీ కొడుకు చదువు పరంగా చదువుకోవాలి, ముందుకెళ్ళాలి, ప్రయోజకుడి కావాలి అంటే కాలసర్పదోషానికి నాగప్రతిష్ఠాశేష బలి పూజ చేస్తే ఆయన యొక్క పద్ధతి మారుతుంది, లేకపోతే మాత్రం మారదు. ఓకేనా? ఫస్ట్ అది చేయించమ్మా. రేపు 22వ తారీఖు చేస్తున్నాం. ఏమ్మా ఫోన్ చేయి, కింద అపాయింట్మెంట్ నెంబర్ కనపడుతుంది స్క్రీన్ మీద. అవునండి. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎట్లా చేయాలి, దాని వివరాలండి, దాని నియమాలేంటి, ఎంత ఖర్చు అవుతుందండి మా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే స్క్రీన్ మీద అవన్నీ చెప్పడం కుదరదు. కాల్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. సెప్టెంబర్ 8, 1999. టైము మార్నింగ్ 5కి. 5 గంటల నుంచి 6 గంటల లోపా? అవునండి. మీ పేరు? ప్రియాంక. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా ప్రియాంక. సార్ నమస్తే. నమస్తే. పెళ్లి చేసుకున్నావా? అయింది సార్. మంచిగా ఉన్నారా? గట్టిగా చెప్పట్లా అని ఆలోచించి చెప్తున్నావు. అదే కొంచెం ఇద్దరి మధ్య. అదే అందుకనే అడుగుతున్నా, డైరెక్ట్ అదే పాయింట్కి వచ్చాను. జాతకంలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. పెళ్లి చేసుకుంటావా అని ఏ రోజు కూడా ఆనందంగా ఉన్నటువంటి రోజు ఉండదు, అవునా? అవును సార్, కరెక్ట్గా చెప్తారు. కలిసి ఉన్నారా, విడిపోయారా? కలిసే ఉంది. సరే, జాతకపరంగా నీ దాంట్లో దోషం ఉంది. ఏం చదువుకున్నావు నువ్వు? క్వాలిఫికేషన్ ఏంటి? ఇంటర్ చదివారు. ఓకే, జాతకపరంగా నీకు జాతకం చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు?
అదే గవర్నమెంట్ జాబ్కి గ్రూప్ డికి అప్లై చేశాను, ఏమన్నా నాకు వచ్చే యోగం ఉందా? ఖచ్చితంగా 100కు 100% వస్తుంది. కాకపోతే జాతకంలో కొంత మాంగళ్య దోషం ఉంది. మాంగళ్య దోషం వల్ల ఈ రకమైన ఇబ్బంది కనపడుతుంది. ఓకేనా? నువ్వు కూడా బాగా ఎక్కువ ఆలోచిస్తుంటావుగా, డీప్ థింకింగ్ ఎక్కువ కదా. అవును గురువు గారు. నీ క్రాక్ వస్తే ఎవడికి మాటనవు, అవునా? అవునండి. మీ ఆయన బెదిరిస్తుంటావుగా భయపెట్టి, అవునా కాదు? చెప్పు గట్టిగా, టకటగా చెప్పాలి. అవును. సరే, కొన్ని విషయాలు డైరెక్ట్ లైవ్లో చెప్పకూడదు. కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే నేను వివరాలు చెప్తాను. ఎందుకంటే కొన్ని ఆడపిల్లల విషయాలు డైరెక్ట్ చెప్పకూడదు. ఓకేనా? బాగుండదు. ఓకే అమ్మా? నీ దాంట్లో కొన్ని దోషాలు ఉన్నాయి, కొన్ని నువ్వు మార్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. నీకు కావాలంటే ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? మా అమ్మాయి గురించి అండి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2004 అండి. 2004 7వ నెల 24వ తేదీ అండి. సాయంత్రం 4:30కు పుట్టిందండి మా అమ్మాయి. పేరమ్మా? అమ్మాయి పేరు హ్యాపీస్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే. పెళ్లి గురించి అడుగుతున్నావా? గురుగారు, అమ్మాయి ఉద్యోగం వివాహం ఎలా ఉంటుంది గురువుగారు? ఉద్యోగపరంగా బాగానే ఉంది, కానీ వివాహపరంగా మాత్రం ఇబ్బందులు కనపడుతున్నాయి. బలమైన మాంగళ్య దోషం ఉంది, కుజాష్టమ దోషం ఉంది, భృషక్క దోషాలు ఉన్నాయి. ఎవరికైనా చూపించావా? ఎవరికి చూపించలేదా ఇంతవరకు? చూపిలేదు గురువుగారు. ఈ అమ్మాయి మా మేనగోడలు. ఖచ్చితంగా బలమైన మాంగళ్య దోషం ఉంది. పెళ్లి చేసుకుంటే కలిసి కాపురం చేయడం కష్టం. రెండో పెళ్లి యోగం కనపడుతుందమ్మా. అవునా గురువుగారు? ఓకేనా? ఓకే గురువుగారు. ఓకే, వాళ్ళని చేయమను. చేస్తే చెప్తా, ఏం చేయాలి అంటే చెప్తా. ఓకేనా? కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఏం చేయాలి దాని వివరాలు చెప్తా. ఓకేనా? నీకు చెప్పినా అర్థం కాదులే, వాళ్ళ తల్లిదండ్రులు చేస్తే బాగుంటుంది అట్లా. ఓకేనా? గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన శనివారం నాడు మూలా నక్షత్రం సందర్భంగా శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం, ఆశ్లేష బలిపూజ కార్యక్రమం, వీటితో పాటు పితృదోషం, స్త్రీ శాపం, పితృశాప నివారణకి మోక్షనారాయణ బలిపూజ కార్యక్రమం కూడా ఇదే రోజున గురుగారు జరిపిస్తున్నారు. మరి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు, మరి ఈ నెల 22వ తేదీన శనివారం నాడు సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం, హోమ కార్యక్రమాలు జరిపిస్తున్నారు కదా గురుగారు, వాటి వివరాలు ఒకసారి ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మా. ఈ నెల 22వ తారీఖు శనివారం మూలా నక్షత్రం అయింది. ఇందాక మనం అనుకున్నాం, చాలామంది శని దోషం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎవరికైనా జీవితంలో చదువు ఆగిపోయిందన్నా, అప్పటి వరకు ఎంతో ఉచ్చస్థితికి వెళ్ళి డబ్బులు సంపాదించి మనిషి నష్టపోయి సర్వస్వం కోల్పోయాడన్నా, ఎవరికైనా సరే కాలచక్రంలో శని సమయంలోనే ఈ నష్టాలు కష్టాలన్నీ కూడా వస్తాయి. ఇందాక ఒక అమ్మాయి కాల్ చేసింది, భార్యాభర్తల మధ్య మా ఆయన మాట వింటలేదండి, ఎవరితోనో తిరుగుతున్నాడు, మా మాట వింటలేదని చెప్పింది. అవన్నీ కూడా శని దోషాలు ఉన్నప్పుడే జరుగుతాయి సహజంగా. ఖచ్చితంగా అదే సమయంలో జరుగుతూ ఉంటాయి. మరి ఇటువంటి దోషాలకి చాలామందికి తెలియదు పాపం, ఏదో అని ఇబ్బంది పడుతుంటారు తప్ప తెలియదు. కాబట్టి మనం ప్రతిరోజు చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క శని దోషం ఉన్న వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, కుంభమీన రాశి వాళ్ళకి శని ప్రభావం ఈ సంవత్సరం చాలా బలంగా ఉంది. రాబోయే ఉగాది నుంచి దీని ప్రభావం ఎక్కువ అవుతుంది. మరి ఈ నెలలో శని 29వ తారీఖు శని మారుతున్నాడు. మరి శని మారకముందే దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 4 రకాల హోమాలు, శనికి ఎప్పుడైనా డైరెక్ట్ శనికే హోమం చేయకూడదు. శనికి చేయాలంటే రుద్రహోమం చేయాలి, మృత్యుంజయ హోమం చేయాలి, ఆయుష్ హోమం చేయాలి, తర్వాత శని హోమం చేయాలి. ఎందుకంటే శని ఆయుష్కారకుడు. శని జాతకంలో ప్రాణం తీసేవాడు శని. తరచుగా ప్రమాదాలు జరిగి ఫ్రాక్చర్స్ అవుతుంటాయి చూసారా, ఆ టైంలో కూడా ఈ టైంలోనే జరుగుతుంటాయి ప్రమాదాలు. కాబట్టి ఈ 4 రకాల హోమాలు చేస్తే ఇటు ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి, ప్రమాదాలు జరగకుండా, డబ్బుల పరంగా నష్టపోకుండా మనిషి నిలబడడానికి ఈ 4 రకాల హోమాలు ఉపయోగపడతాయి. అటువంటి 4 రకాల హోమాలు, మరి ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, పితృశాపానికి కూడా ఈ యొక్క పితృదోష నివారణ, ఇవన్నీ కూడా ఈ నెల 22వ తారీఖు శనివారం రోజున దివ్యమైన ముహూర్తం దొరికింది. మూలా నక్షత్రం అయింది. కాబట్టి అటువంటి రోజున మనం KPHP ఫేజ్ 4లో గణేష్ టెంపుల్లో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే గురుగారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో.
హలో. నమస్కారం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/7/2002. టైము? సాయంత్రం 6:50 మేడం. పేరమ్మా? శ్రీరామ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది? నమస్కారం గురుగారు. నమస్తే, ఎవరిది జాతకం? నా కొడుకుదే అండి. కొడుకుదా? బ్రహ్మాండంగా మీ కొడుకు బాగా చదువుతాడుగా? చదువుతాడు గురుజీ. ఏం చేస్తున్నాడమ్మా? అది BSc MLT గురుజీ. నెంబర్ 1 ఉంది చదువులో, నీ కొడుకు టాపు, క్లాస్లో టాపరా? మంచిగా చదువుతాడు గురుజీ. బ్రహ్మాండంగా ఉంది. ఇంకేం కావాలి నీకు చెప్పు. అదే చదువులా ఏం జాబ్, అదే జాబ్ చేస్తారా ఇంకేమన్నా? జాతకం ఎలా ఉందని తెలుసుకున్నాను. జాతకం నెంబర్ 1 ఉంది, ఓకేనా? మీ వాడికి మంచి మంచి యోగాలు ఉన్నాయి. మరి గజకేశ్వర యోగం ఉంది, తర్వాత బుధాదిత్య యోగం ఉంది, ఓకేనా? మరి 6వ స్థానంలో శని రాహులు మంచి రాజయోగాన్ని ఇస్తున్నారు. చదువు పరంగా తిరుగులేదు, కాకపోతే కాలసర్పదోషం ఒకటి మాత్రం కనపడుతుంది. కాలసర్పదోషాన్ని నువ్వు కనుక నాగప్రతిష్ఠ ఆశ్రయ పరిపూజ చేస్తే నేను చెప్పింది చెప్పినట్టు మీ అబ్బాయి జరుగుతుంది, గుర్తుపెట్టుకో. అవి చేయకుండా వదిలిపెడితే మాత్రం ఈ యోగాలు ఏవి కూడా పని చేయవు. ఎందుకంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ కూడా బంధనం ఏర్పడతాయి, అంటే బంధించిపోతాయి అన్నమాట. అప్పుడు ఈ యోగాలు ఉపయోగపడవు పిల్లవాడికి. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే నాగప్రతిష్ఠ ఆశ్రయ పరిపూజ చేయించు. నాకు తెలిసి నీ కొడుకు టాప్ లెవెల్కి వెళ్తారు, మీ ఫ్యామిలీలోనే నెంబర్ 1 పొజిషన్కి వెళ్తాడు, ఓకేనా? ఓకే అమ్మా. గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించి గురుగారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. అలాగే మీకు దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీ జాతకానికి క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా గురుగారే తెలియజేస్తారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2002 జనవరి 3. టైము? పగలు 11:20 మధ్యాహ్నమా రాత్రా? ఉదయం. పొద్దున 11:20 గురువారం పుట్టాడు. పంచమి. పేరు? పేరమ్మా? టీవీ చూస్తున్నా. పేరు హర్షవర్ధన్ అండి. టీవీ చూడకుండా గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హర్షవర్ధన్. టీవీ చూస్తున్నారమ్మా? లేదండి, పిలవట్లేదు. హర్షవర్ధన్ టీవీ చూడటం లేదండి. చెప్పండి. చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? మా అబ్బాయి అండి పురోహితం చేస్తాడు, స్మార్తం మొత్తం చదువుకొని వచ్చాడు. ప్రస్తుతం ఏంటండి? చెప్పండి. మీరు టీవీ చూస్తే మీకు గ్యాప్ వస్తుంది. టీవీ చూస్తున్నారు, మాకు వినిపిస్తుంది, ఇక్కడికి మీ సౌండ్ కూడా వినిపిస్తుంది ఇక్కడికి. లేదు చెప్పండి, చూడటం లేదండి. తర్వాత చేయండి, లేకపోతే మీరు టీవీ చూసినాక చేయండి అమ్మా. మఘా నక్షత్రం అండి వాడిది. అవన్నీ మాకు తెలుసమ్మా, మేము చెప్తాం. మీకు ఏం కావాలో చెప్పండి. మఘా నక్షత్రం, సింహరాశి, మీన లగ్నం అన్ని తెలుస్తాయి. మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం 23 సంవత్సరాలు. అదే వాడి సంగతి కదా, వాడి గురించి అడుగుదామని చేశానండి. చేయండి, బాగానే ఉంది. పెళ్ళైన తర్వాత బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉందా అండి యోగము? అవన్నీ కావాలంటే విడిగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే పెళ్ళి ఎప్పుడు అవుతుంది అంటే జాతక చక్రం వేయాలి, తర్వాత నవాంశ చక్రం చూడాలి, అంతర్దశలు, విదశలు, సూక్ష్మ దశలు, ప్రాణదశలు 4 రకాల స్టెప్స్ ఉంటాయి. అవన్నీ చూస్తే ఏ రోజు పెళ్ళి అవుతుంది, ఏ నెలలో పెళ్ళి అవుతుంది, ఏ సంవత్సరం అవుతుందో తెలుస్తుంది. మీరు ఫోన్ చేసి సగం టీవీ వైపు చూస్తూ సగం మాతో మాట్లాడితే ఎట్లా చెప్తాను చెప్పండి ఇవన్నీ. తర్వాత చేయండి, చెప్తా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సెప్టెంబర్ 25, 2003 పుట్టాడు శ్రీను అని. టైం అమ్మా? టైం 5:30 పుట్టాడమ్మా. పేరు? ఉదయమా సాయంత్రమా? ఉదయం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువుగారు. ఎవరిది జాతకం? శ్రీను నా కొడుకుది. కొడుకుది. ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు సార్. ఇంకా కాలేదు చదువు? చదువు 3వ సంవత్సరం, బీటెక్ 3వ సంవత్సరం చదువుతుంది సార్. బాగానే ఉంది, మంచి జాబ్ వస్తుంది, ఓకేనా? బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంది.
ఇబ్బంది లేదు. జాతకం ఎలా ఉంటుంది? జాబ్ చదువుతాడా స్వామి? చదువుతాడు, ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది. మధ్యలో ఏమైనా బ్రేక్స్ వచ్చినాయా? ఏం రావట్లేదు స్వామి. అంటే ఏమైనా సెమిస్టర్లు కొన్ని ఏమైనా పోయినాయా అంటే ఇంజనీరింగ్లో సబ్జెక్ట్స్ ఏమైనా పోయినాయా? అదే లేదు స్వామి, ఇప్పుడు బాగానే చదువుతున్నాడు స్వామి. అయితే మంచిదే, ఇక్కడి నుంచి తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడి నుంచి రాబోయే 10 ఏళ్ల వరకు మీ వాడికి తిరుగులేదు. ఓకేనా? జాబ్ వస్తుంది, కాగానే జాబ్ వస్తుంది, మంచి స్థాయికి వస్తుంది, ఇబ్బంది లేదు, చాలా బాగుంది జాతకం. ఓకేనా? అలాగే 22వ తారీఖునే హోమాలతో పాటుగా స్త్రీ శాపం, పితృశాప నివారణకి, పితృదోషానికి మోక్షనారాయణ బలి పూజ కూడా చేస్తున్నారు కదా గురుగారు. మరి ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడేవాడు ఈ పూజల్లో పాల్గొనాలి? సహజంగా కొంతమంది అకాలమరణం చెందుతూ ఉంటారు. అకాలమరణం అంటే ఏదో యాక్సిడెంటల్ డెత్ కానీ, మరి వాళ్ళ కోరికలు తీరకుండా చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి దానికి మోక్షనారాయణ బలి అనేది ఒకటి చేయాలి. మోక్షనారాయణ బలి, పితృశాపానికి, ఇవన్నీ కూడా పిల్లల కాలం కలిసి రాకుండా కొంతమందికి ఉంటూ ఉంటుంది. అటువంటి వారికి మోక్షనారాయణ బలి అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియక చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అటువంటి మరణాలు సంభవించిన వాళ్ళకి ఈ మోక్షనారాయణ బలి, పితృశాప దోష నివారణకి అన్నీ కలిపి మన పీఠంలో చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎక్కడ చేయట్లేదు. సశాస్త్రీయంగా ఎక్కడ మంత్రలోపం లేకుండా, ద్రవ్యలోపం లేకుండానే జరుగుతుంది కార్యక్రమం అనేది. చాలా అద్భుతంగా చేయబోతున్నాం. 22వ తారీఖు జరుగుతుంది ఈ కార్యక్రమం. అలాగే గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? మేడం మా బాబు మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2006 సెప్టెంబర్ 1 మేడం. టైము రాత్రి 10-15 నిమిషాలు మేడం, నైట్. పేరమ్మా? వీరమహేష్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు, నాకు చాలా ఆనందంగా ఉంది గురుగారు మీతో మాట్లాడుతుంటే. దేనికమ్మా? ఎన్ని రోజులైంది గురుగారు మీతో మాట్లాడాలని, నాకు ఎంతో ఇష్టం గురుగారు. చెప్పమ్మా. గురుగారు, మా బాబు గురించి గురుగారు. మీ వాడు మంచి మహర్జాతకుడే. అవునా గురుగారు? ఈయన పుట్టినాక మీకు కలిసి వచ్చిందా లేదా? ఏం గురుగారు? పుట్టినాక కలిసి వచ్చిందా లేదా అంటున్నా. అవును గురుగారు, కరెక్టేను. బాబు ఇప్పుడు ప్రస్తుతానికి ఢిల్లీలో చదువుతున్నాడు గురుగారు. బీటెక్ చదువుతున్నాడు. ఆయన ఎట్లుంటాడో ఏమో, ఆయన కొంచెం జాతకపరంగా చాలా బాగుంది. ఓకేనా? మంచి బుధ పంచమ స్థానం చాలా బలంగా ఉంది, లక్ష్మీ స్థానం చాలా బలంగా ఉంది. దీనివల్ల గట్టిగా సంపాదిస్తాడు, అందులో అనుమానం లేదు. ఒకటి కాకపోతే జాతకంలో సర్పశాప యోగం ఉంది. సర్పశాప యోగానికి ఒక్కసారి నువ్వు నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ తప్పనిసరిగా చేయాలి. అది గనక చేస్తే ఈయన జీవితంలో తిరుగులేదు. రాబోయే కాలం కాళహస్తిలో చేపిమన్నారు మామూలుగా, మేము అడిగింటే కాళహస్తిలో చేసే పూజ వేరు, నేను చెప్పే పూజ వేరు. అర్థమైందమ్మా? దానికి దీనికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకంటే సర్పశాప యోగం అంటే దేవతా సర్పాలను చంపితే సర్పశాప యోగం వస్తుంది. మరి దానికి 74 రకాల సర్పజాతులు ఉంటాయి. అవన్నీ ఆవాహన చేయడం, నవనాగ పూజ చేయడం అన్నీ ఉంటాయి అన్నమాట. అది తప్పనిసరిగా చేయించు. ఎందుకంటే పంచమ స్థానం చాలా బలంగా ఉంది. అదొక్కటి కనుక చేస్తే నీ కొడుకు నాకు తెలిసి తిరుగులేదు. రాబోయే కాలంలో చెప్తారా అమ్మా? మా బాబు నక్షత్రం చెప్తారా? జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. ఓకేనా? పాదం గురుగారు. అవన్నీ ఎందుకు, నీకేం కావాలి? నక్షత్ర పాదం కనుక్కుంటే ప్రయోజనం లేదు, గుర్తుపెట్టుకో. అవునా? చెప్పడం రాని వాళ్ళు మీ నక్షత్రం ఏది, పాదం ఏది, దోషం చెప్తారు. అది కాదు కావాల్సింది. ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, ఎక్కడ ఏం బాగుంది, ఏం బాగలేదు కనుక్కోవాలి. నీకు నక్షత్రాలు, పాదాలు కావాలంటే విడిగా జాతకం రాయించుకుంటే అన్నీ ఉంటాయి, రికార్డు ఉంటుంది అట్లా. గురుగారు, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16 జూన్. టీవీ వాల్యూమ్ కూడా తగ్గించేసేయండి, టీవీ చూడకుండా మాట్లాడండి. టైం చెప్పండి. 2:55. ఎప్పుడండి? 2:55. పొద్దున సాయంత్రం. మధ్యాహ్నమా రాత్రా అండి? మధ్యాహ్నం. పేరు? అర్చన. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే, గట్టిగా మాట్లాడు. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పండి. స్వామి, అమ్మాయి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాము. ఓకే. అయితే ఇప్పుడు ఉన్నదా బలం ఉన్నదా స్వామి? మంచి సంబంధమే వస్తుంది, అనుమానం లేదు. పెళ్ళైన తర్వాత బాగుంటుంది. ఈ పుట్టినానికి కలిసి వచ్చిందా లేదా?
అమ్మాయి పుట్టినాక నీకు కలిసి వచ్చిందా లేదా? కలిసి వచ్చిందండి. చాలా బాగుంటుంది. మెట్టినింట్లో కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? కాకపోతే కాస్త జాగ్రత్తగా సంబంధం వెతికి వేసారాలి. ఎందుకంటే అష్టమంలో శని పడ్డాడు. శని గురులు ఉండకూడదు. దానివల్ల కొద్దిగా ఇబ్బంది, వైవాహిక జీవితం కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. శనికి గురువుకి ఒకసారి జపహోమాలు చేయించండి. నక్షత్ర దోషం ఏమైనా ఉందండి? నక్షత్ర దోషం ఏమైనా ఉందండి? నక్షత్ర దోషం ఏం లేదు. శని గురులే బాగాలేరు. ఖచ్చితంగా వాటి జపహోమాలు చేయించు. చేసి ప్రయత్నం ఏదన్నా సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా? అవునండి, చేసుకుందాం అనుకొని ఆగిపోతారు ఒకటి. దగ్గర దాకా వచ్చి అది కూడా ఈ దోష ప్రభావం వల్ల. ఇప్పుడు ఇదంతా సిగ్నల్ అనమాట. ఎప్పుడైనా అక్కడ దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందంటే జాతక చక్రంలో ఏదో దోషం ఉంటేనే అట్లా జరుగుతుంది ఎవరికైనా సరే. పెళ్లి కాకముందు ఆగిపోయింది కూడా పర్లేదు, పెళ్ళైన తర్వాత ఏదైనా జరిగితే ఇబ్బంది కదా. కాబట్టి ఇవి చెప్పి చేసి చేయండి, బాగుంటుంది. ఓకేనా? తప్పనిసరిగా జాతకం చూపించండి. ఒకసారి చేయబోయే జాతకం నాకు చూపించి చేయండి, నేను చెప్తాను ఎట్లా చేయాలండి. హలో, వినపడిందండి? అవన్నీ కావాలంటే అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్తా, ఏ రోజు పెళ్ళి అవుతుందో కూడా చెప్తా. ఓకేనా? ఈ నెల 22వ తేదీన గురుగారి ఆధ్వర్యంలో శనివారం నాడు మూలా నక్షత్రం సందర్భంగా శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం, ఆశ్లేష బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు. వీటితో పాటు పితృదోషం, స్త్రీ శాపం, పితృశాప నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు ఇదే రోజున. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి, మీ గోతనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/6/2006. టైమ్? పగలు 9:15. మళ్ళీ చెప్పండి అమ్మా. పగలు 9:15. పేరు? గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే. నమస్తే. ఏం చేస్తున్నాడు? మేము బాగా మొండిగా ఉన్నాడు కాస్త? కొంచెం మొండిగా ఉన్నాడు. అదే బాబు భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన ప్రజెంట్? బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ఓకే, జాతకం బాగానే ఉంది. ఖచ్చితంగా మంచి మంచి యోగాలు ఉన్నాయి. కాకపోతే సంతానం మాత్రం లేట్ అవుతుంది, అదొకటే దోషం కనపడుతుంది. లగ్న దోషం కూడా ఉందమ్మా. ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, ఉద్యోగపరంగా బాగుంటుంది, మంచి జాబ్ వస్తుంది. ఓకేనా? ఓకే అండి. అమ్మా, ఏం పూజ చేయించమంటారు? ఖచ్చితంగా రాహుకేతువులకి, కుజుడికి, చంద్రుడికి ఇవన్నీ చేయాలి. జపహోమాలు చేయాలి, నాగప్రతిష్ఠ చేయాలి. ఓకేనా? కుంభ వివాహం చేయాలి. ఇవన్నీ చేస్తే పెళ్లిపరమైన దోషం పోతుంది, సంతానపరంగా దోషం ఉండదు. ఓకేనా? తప్పనిసరిగా చేయించండి. మ్యారేజ్ ఎప్పుడు చేయమంటారు గురువు గారు? అవన్నీ చూడాలంటే జాతకము డీప్గా చూడాలి. పెళ్ళి ఎప్పుడు చేస్తే బాగుంటుంది? ఏమా? ఎడ్యుకేషన్ బాగానే ఉందా గురువు గారు? ఎడ్యుకేషన్ బాగుంది, ఉద్యోగం బాగుంది. వైవాహిక జీవితం మాత్రమే దెబ్బతినేటట్టు కనపడుతుందని చెప్తున్నా. అది మీ దగ్గర సంప్రదిస్తామండి. విడిగా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే దాని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు అట్లా చేయండి. ఫోన్లో ఇవన్నీ చెప్పలేమన్నమాట అట్లా. ఎందుకంటే ఒక 2 నిమిషాల్లో పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఎటువంటి అమ్మాయి వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలంటే ఒక 2 నిమిషాల్లో చెప్పడం కష్టం. ఒక జాతకం చెప్పాలంటే కనీసం ఒక 5-10 నిమిషాలు మీకు మాకు ఇంటరాక్షన్ ఉండాలి. అర్థమైందా? అపాయింట్మెంట్ తీసుకోండి, చెప్తాను. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అన్న కొడుకు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 17/12/1991. టైం? 5:05 మంత్రాలయం డిస్ట్రిక్ట్. పేరు? 5:05 గురుగారు. 5:05 పొద్దున్న. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే. పేరేంటమ్మా? చేతన్ కుమార్ రెడ్డి అని. పెళ్లి అవ్వట్లేదు గురుగారు, పెళ్లి సంబంధాలు కుదరట్లేదు. జాతకం చూపించేవారు కన్నా లేదా? చూపించారనుకుంటాను గురుగారు. అనుకుంటావా? అంటే ఏం తెలీదా? జాతకపరంగా బలమైన కుజదోషం ఉంది. కుజదోషం వల్ల ఎన్ని సంబంధాలు వచ్చినా దూరం దూరం పోతున్నాయి. ఏమన్నా ఉన్నావా మా లైన్లో? ఉన్నాను గురుగారు.
ఒకసారి వాళ్ళ నాన్నగారి చేత నన్ను మాట్లాడించండి, ఎందుకంటే దోషం బలంగా ఉంది. మీ అన్నయ్య చేత ఓకే. మాట్లాడిస్తే వివరాలు చెప్తాను, ఎందుకంటే చాలా బలమైన దోషాలు ఉన్నాయి. దీనివల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళి అని చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అవునా అవునా కాదా? ఓకే. అవును అవును గురుగారు. నీకేం తెలియదా ఏంటి? అనుమానాస్పదంగా చెప్తున్నారు ఏదైనా? లేదు గురుగారు, అదే వాళ్ళు కూడా ఎన్ని పూజలు చేస్తున్నారు కానీ ఏమీ అవ్వట్లేదు. ఎన్ని పూజలు చేసినా ఈ జాతకాన్ని పెళ్లి కావడం కష్టం. కావాలంటే ఒకసారి నాకు విడిగా ఫోన్ చేయమని చెప్తాను నేను, ఓకేనా? సరే. అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయండి, చెప్తా. సరే. ఓకే. గురువుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052462999 నెంబర్కి సంప్రదించగలరు. మరి గురువుగారిని నేరుగా కలవలేము, కాల్ అపాయింట్మెంట్ తీసుకుంటాము, కాల్ ద్వారానే గురుగారితో మాట్లాడతాము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాలు తెలియజేస్తారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. గురుగారు హలో. హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1986 March 1 అండి. టైము? ఈవినింగ్ 7:06. పేరమ్మా? చంద్రశేఖర్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, పెళ్లి గురించా? మా ఆయన గురించి అండి. మీ ఆయనేనా? ఓకే, దీని గురించి చెప్పు. ఏం చేస్తాడు? వ్యాపారమా, ఉద్యోగమా? చిన్నపాటి ఉద్యోగం చేస్తారండి. ఓకే. ఆరోగ్యం ఎట్లా ఉంది గడిచిపోయిన 2-3 ఏళ్ళ నుంచి? అంతా బాగుంది కానీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందండి? ఫ్యూచర్ బాగానే ఉంది. అడిగిందని చెప్పి వీక్నెస్ లాంటిది ఏమైనా వచ్చింది ఈ మధ్య అంటున్నా? అట్లా ఏం లేదండి. బాగానే ఉందా? ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ లాంటిది ఏమన్నా? బాగానే ఉంది. జాతక పరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయండి, వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్యారంటీ అయితే లేదు, 50-50 ఛాన్సెస్ మాత్రమే. అవునండి. మీరు ఇచ్చిన టైం కరెక్టేనా? గురుగారు ఇచ్చిన టైం కరెక్టేనా అంటున్నా? కరెక్టే అండి. ఈవినింగ్ 7:06. అదే టైం పెట్టానులే. గట్టి ప్రయత్నం చేయండి, వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేయండి. అలాగే అండి. ఓకే. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించమ్మా? నమస్తే గురువు గారు. ఎవరి గురించమ్మా? మా వారి గురించి అమ్మగారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/2/1969 అమ్మా. టైము? ఈవినింగ్ 4:00 మేడం. పేరండి? పాటిల్ గారమ్మా. పేరు మరొకసారి చెప్పండి. పాటిల్ అమ్మా. పాటిల్ గారు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అయ్యగారు. నమస్తే అమ్మా. అయ్యగారు ఎంత కష్టపడినా కూడా పాపం ఆయన పైకి రావట్లేదు అయ్యగారు. చాలా మంచోళ్ళు, మనిషి టీ కూడా అలవాట్లేదు మనిషి, అందరూ హెల్ప్ చేసే మనిషి, కానీ ఇంత ఇదిగా అయిపోయాం మేడం. సార్ జాతకం బాగానే ఉంది, కాకపోతే కాలసర్ప దోషం ఉందమ్మా. కాలసర్ప దోషం ఉంటే ఎంతమంది ఎంత చేసినా మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు కనీసం మీ ముఖం కూడా చూడరు. అవునా? అవునండి. అన్నదమ్ముల దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి మొత్తం మీకు వ్యతిరేకమే ఉంటుంది. మీరు సర్వస్వం దారపోస్తే కూడా వాళ్ళందరూ మీకు శత్రువులాగానే చూస్తారు మిమ్మల్ని మాత్రం. అవునండి అయ్యగారు, అందరూ హెల్ప్ చేసిన అలాగే చూస్తున్నారు. అందరూ చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు, కానీ మీరు మాత్రం శత్రువులాగానే మిగిలిపోతారు. దాంతోపాటు ఏంటంటే పాపం ఈయనకు కూడా కాలం కలిసి రాదు, అంతా వాళ్ళ జనాలకు పెట్టడమే సరిపోతుంది, మీకు పెట్టే తక్కువ. అవును గురుగారు. మందికి ఖర్చు పెట్టేది ఎక్కువ. అవును గురుగారు. సరే, ఇప్పటికైనా పోయి ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? ఆయనకి ఒక క్రికెట్ కోచ్ గా ఉన్నారు సార్ అయ్యగారు. మళ్ళీ మాకు ఒక చిన్న ఇండస్ట్రీ ఉంది, అది అస్సలు రన్ అవట్లా. ₹1 కోటి లాస్ అయిపోయాం అయ్యగారు. అందుకు పని చేయండి, ఎంత బాగోట్లేదు ఆలోచించి. కంగారు పడాల్సిన పని లేదు. మీరేం చేస్తారంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయండి. సరే గురుగారు. చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీ మళ్ళీ వ్యాపారం ఎట్లా పైకి లేపాలో నేను చెప్తా. గురుగారు ఏం చేస్తే డెవలప్ అవుతారు, దాంట్లో ఉన్న లోపాలేంటి, మీరు ఎటువంటి టైటిల్ పెట్టారు, ఇవన్నీ ఆధారం చేసుకొని చెప్పాలి. సరే గురుగారు. దానికి తగ్గ మార్గాలు ఉంటాయి, ఇవి చేస్తే మళ్ళీ ఖచ్చితంగా పికప్ అవుతారు. టైం బాగుంది, జాతకం బాగుంది, మంచి మహర్ జాతకుడు, ప్రజెంట్ టైం బాగుంది. అర్థమైందా? ఇక్కడి నుంచి కనుక జాగ్రత్తగా కొద్దిగా డైరెక్షన్ ప్రకారం వెళితే రాబోయే కాలం సంపాదిస్తాడు. ఆ సంపాదించే డబ్బులు మీకు కలిసి ఇక్కడి నుంచి మీకన్నా నిలబడతాయి. ఎట్లా
నా అదృష్టం అయ్య గారు. మార్నింగ్ మాకు కళ వచ్చింది, ఆయనకి హెల్త్ బాగోలేదని. అదేమ్మా నేను చెప్పింది చేయండి, అన్నీ బాగుంటాయి. ఓకేనా? ఇక్కడి నుంచి సంపాదించే సంపాదన కనీసం మీ ఫ్యామిలీ కన్నా నిలబడుతుంది. నేను చెప్పేది అట్లా చేసుకోండి ఇప్పటికైనా. సరే ఆయనకి చెప్పండి, ఇంకెవరికి దాన ధర్మాలు చేయొద్దని చెప్పండి ఫస్ట్. ఓకేనా? ఓకే అమ్మా, ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 ఏప్రిల్ 1976 అండి. టైమ్? ఉదయం 11 గంటలు. మీ పేరు? కాదర్వలి అండి. మరొకసారి చెప్పండి. కాదర్వలి. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. చెప్పయ్యా కాదర్వలి. గురువుగారు ఏం చేస్తున్నావు? వ్యాపారమా? వ్యాపారం కాదండి, హోటల్లో సర్వర్గా చేస్తున్నాను. ఆ. వ్యాపారం చేయటానికి అనుకూలించట్లేదండి, ఎవరు సాయం చేయట్లేదు. నా ఆస్తులు కూడా అన్నీ పోయినాయండి. అయ్యయ్యో, ఎవరు సహకరించట్లేదు. అంటే ఒకటి జాతకంలో ఖచ్చితంగా నెంబర్ 1గా వ్యాపారం చేసే యోగం ఉంది. కాకపోతే ఏంటంటే ప్రధానంగా బలమైన కుజ దోషం ఉంది. కుజ దోషము, బ్రాహ్మణ శాప యోగం ఉంది. దీనివల్ల దెబ్బతింటున్నావు. పిల్లలు ఏం చేస్తున్నారు మీ పిల్లలు? పిల్లలు టుబాకోలో ఆఫీస్ చేస్తున్నాయి. గట్టిగా మాట్లాడు. టుబాకో కంపెనీలో ఆఫీస్ బాయ్ లాగా చేస్తున్నాడు. ఓకే, పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి వస్తారు. టైం బాగానే ఉంది. ఫస్ట్ ఆ కుజ దోషాన్ని నివారణ చేసుకో. ఫస్ట్ నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే నీకు మళ్ళీ మంచి మంచి ఆప్షన్స్ వస్తాయి. ఎప్పుడైనా బలమైన కుజ దోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, జాతకంలో ఎటువంటి యోగాలు ఉంటే కూడా యోగాలు పనిచేయవు. గుర్తుపెట్టుకోండి. నీ జాతకంలో నెంబర్ 1గా వ్యాపారం చేసే యోగం కనపడుతుంది. అర్థమైందా? పైగా లక్ష్మీ స్థానం బలంగా ఉంది. తర్వాత ఫోన్ చేయి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి. అవుట్లైన్స్ చెప్తాం ఎప్పుడైనా సరే. మేము టీవీలో చెప్పేది అంటే అవుట్లైన్స్ మాత్రమే. ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా ఉందని చెప్తాం. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు చేస్తే బాగుందంటే నువ్వు అపాయింట్మెంట్ తీసుకోవాలి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకో. అట్లా యోగం ఎప్పుడు అదే అవన్నీ తర్వాత చేయి చెప్తా. అవుట్లైన్స్ మాత్రమే చెప్తున్నా అట్లా. ఓకేనా? గురుగారు, ఈ కదలి వివాహము, కుంభ వివాహం అనేది ఎందుకు జరిపిస్తారు గురుగారు? ఏ దోషం ఉంటే ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది? కదలి వివాహం కానీ కుంభ వివాహం కానీ అమ్మా, మరి మగపిల్లలకైతేనేమో కుంభ వివాహం చేయాలి, ఆడపిల్లలకైతే కదలి వివాహం చేయాలి. మరి జాతక చక్రంలో కొన్ని రకాల లగ్నాలకి ఖచ్చితంగా పెళ్లి సమస్యలు వస్తూ ఉంటాయి. తర్వాత కొన్ని మాంగళ్య దోషాలు ఉంటాయి. మాంగళ్య దోషం అంటే ఎవరైతే పెళ్లి చేసుకుంటారో భర్తకు మరణం సంభవించేదాన్ని మాంగళ్య దోషం అంటారు. మరణం అన్నా సంభవించవచ్చు, లేదు భార్యాభర్తలు విడిపోనున్నా పోవచ్చు, ఏదో రకంగా జరుగుతుంది ఖచ్చితంగా. ఇవి బలవత్తరమైనటువంటి దోషాలు. మరి ఈ దోషాలు నువ్వు ఏదో చిన్న చిన్న అభిషేకాలు, అర్చనలు, పూజలు, ప్రదక్షిణలు చేస్తే మాత్రం పోవు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే జాతక చక్రంలో బలంగా కనపడుతూ ఉంటుంది ఈ దోషం వల్ల ఇది జరుగుతుంది అని. ఇవన్నీ మహాదోషాలు అంటారు. ఈ మహాదోషాలు వేరు, సామాన్యమైన దోషాలు వేరు. మరి ఈ మహాదోషాలకు పోవాలంటే ఇటువంటి వైదికపరమైనటువంటి క్రతువులు కొన్ని ఉన్నాయి. మరి జ్యోతిష్యం అనేది పంచమ వేదం. షట్శాస్త్రాల్లో జ్యోతిష్య శాస్త్రం ఒకటి కాబట్టి ఉన్న దోషానికి రెమెడీ ఏంటనేది వేదంలోనే చెప్పబడింది. ఏదో మనం యూట్యూబ్ వీడియోల్లో చూసి చిన్న చిన్న ప్రదక్షిణ వాటితో ఈ దోషాలు పోయేటువంటి దోషాలు కాదు. మరి పెళ్ళి అనేది ఎందుకు చేస్తారు? జీవితకాలం బాగుండాలి, భార్యాభర్త ఆనందంగా ఉండాలని పెళ్లి చేస్తారు. అవునా? మరి శక్తి మేర ఖర్చు పెట్టి లక్షలు అప్పు చేసి పెళ్లి చేస్తాం. మరి చేసే ముందు ఇటువంటి దోషాలు ఉంటే ఖచ్చితంగా సరైన పరిష్కారం చేయాలి. సరైన గురువుని ఎంచుకొని సరైన వ్యక్తుల ద్వారా చేస్తే ఈ దోషాలు పోతాయి. చేసే దాంట్లో కూడా తూతూ మంత్రంగానో సరిగా చేయకపోతే మాత్రం దోషాలు పోవు. దాంతోపాటు ఇవాళ రేపు చేసేది ఏంటంటే మంత్రం చెప్పే వాళ్ళ దగ్గర స్వరం ఉండట్లేదు. ప్రతి వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా మంత్రాలు నేర్చుకొని పుస్తకంలో నేర్చుకొని పూజలు చేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు ఇవాళ రేపు ఎక్కువ. ఎందుకంటే ప్రతి డబ్బులు వచ్చే దీంట్లోనే కదా. 60 ఏళ్ళు ఉద్యోగం చేస్తాడు, తర్వాత పుస్తకం పెట్టుకొని 4 మంత్రాలు నేర్చుకొని చేయిస్తున్నారు. అటువంటి వాళ్ళు కనుక చేస్తే మంత్రాలు ఫలించవు. ఎందుకంటే మంత్రానికి స్వరం అనేది ప్రధానం. ఎప్పుడైతే స్వరం కరెక్ట్గా పలకదో నువ్వు చేసిన పూజ ఫలించదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి వేద పండితులను చూసుకొని చేస్తే ఇటువంటి దోషాలు రావు. వైవాహిక జీవితమైన పరమైన దోషాలు రావు. చేయకుండా చేసే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క దోష ప్రభావం వల్ల భార్యాభర్తలు విడిపోవడం జరుగుతుంది. కొంతమంది 2వ పెళ్లి 3వ పెళ్లి చేసుకొని కూడా ఇబ్బందులు జరుగుతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా. చాలామంది ఏం చేస్తారు, ఒకసారి దెబ్బతిన్న తర్వాత ఈ పూజ చేసి మళ్ళీ 2వ పెళ్లి చేస్తే సెట్ అవుతుంది.
అట్లా కాకుండా ముందే కనుక చూసుకున్నట్లయితే ముందే చేస్తే ఇటువంటి ఇబ్బందులు కావు. ఇప్పుడు ఆడపిల్ల ఉందనుకోండి, ఒకసారి వైవాహిక జీవితం దెబ్బతింటే మళ్ళీ ఎంత కష్టం సెటిల్ కావడం అనేది. కాబట్టి అవన్నీ ముందే చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో 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 మేడం, పిఠాపురం నుంచి మాట్లాడుతున్నానండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/2/2002 టైము ఉదయం 9 గంటలకు మేడం. పేరండి మీ పాపది? వరలక్ష్మి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే. మా పాపకి బీటెక్ అయ్యిందండి. నువ్వు టీవీ పక్కన చెబుతా వచ్చిపోయింది. ఏమైంది? అది కొద్దిగా అది ఎలా ఉందో గురించి చెప్తారనేసి. అమ్మాయి పేరేంటి? వరలక్ష్మి అండి. ఇక్కడి నుంచి బాగానే ఉంటుంది, రాబోయే కాలం బాగుంది, గడిచిపోయిన సంవత్సరం బాగాలేదు, అర్థమైందా? అవునండి. ఖచ్చితంగా గట్టిగా సంపాదిస్తుంది. ఏమో పుట్టిన తర్వాత నువ్వు కూడా బాగానే సంపాదించి ఉంటావు, అవునా? లేదండి. టీవీ చూడబాక, ఫస్ట్ పక్కరా. లేదండి, టీవీ చూడటం లేదండి. నువ్వు పెట్టిన సౌండ్ నాకు ఇక్కడ వినిపిస్తుంది. మరి ఎందుకు పెట్టావు సౌండ్? సరే గురుగారు చెప్పు, ఏం పని చేస్తుంటావు? నువ్వేం పని చేస్తుంటావు? చేనేత వర్క్ అండి. ఆ, అది నా పని అసలు బాగోలేదండి. నీ పేరేంటో? రామకృష్ణ అండి. అంటే ఒకటి జాతకపరంగా ఎట్లుంటుందంటే ధనానికి లోటు ఉండదు. ఆస్తులు ఉన్నాయా మీకు బాగా? అసలు అంత ముందు ఉండేదండి, ఈ పాప పుట్టిన తర్వాతే పోయినాయండి. అదే కనపడుతుంది. ఆస్తులు ఉంటే బాగుండేది. కుజ దోషం వల్ల ఇవన్నీ నష్టపోవడం జరుగుతుంది. నీకు కూడా దోషం ఉంది, అదే దోషం మీ అమ్మాయికి వచ్చింది. ఓకేనా? అవునండి. సరే, ఏదేమైనా రాబోయే కాలం బాగానే ఉంది. అమ్మాయి జీవితం బాగుంటుంది, మంచి జాబ్ వస్తుంది. ఓకేనా? అవునండి. ఇబ్బంది లేదు, అద్భుతంగా ఉంది, గట్టిగా సంపాదిస్తుంది. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు గురుగారు అని చెప్పాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో గురువు గారు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది అంటున్నారండి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ పాపదా? 2004 అండి. 2004 సెప్టెంబర్ 15వ తారీఖు రాత్రి 17 17వ తారీఖు లోపు పుట్టిందండి. 17 అమ్మా. 17 రాత్రి 8 గంటల నుంచి 8:30 లోపు. పేరు? కళ్యాణి. గురుగారితో మాట్లాడండి. గురువు గారి పాదాలు ప్రణామం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా అమ్మాయి జాతకం ఎట్టుందని? అమ్మాయి జాతకం బాగానే ఉంది, కాస్త గట్టి మొండిది మీ అమ్మాయి గట్టిగా, అవునా? అవునండి. ఏం చేస్తుంది? నేను బట్టలు చీరలు అమ్ముతా, మిషన్ కుడతానండి. నువ్వు కాదమ్మా, మీ అమ్మాయి గురించి. మా అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. ఓకే, జాతకం బాగానే ఉంది, అయితే కాస్త మొండి జాతలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి జాగ్రత్త పట్టు రావాలి నువ్వు కాస్త. ఓకేనా? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం కొంచెం బాగాలేదండి. కడుపుకు సంబంధించిన ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? పొట్టకు సంబంధించిన ప్రాబ్లం? అవునండి. అదే ఉంటుంది, దానివల్ల ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, అవునా? ప్రాబ్లం ఆరోగ్య సమస్య ఎక్కువ ఉంది, తగ్గట్లేదు అంటున్నా, అవునా కాదా చెప్పు. అవునండి. ప్రధానంగా కాలసర్పదోషం ఉంది, రాహుకేతువులకి గురువుకి చేయించు ఒకసారి, నాగప్రతిష్ఠ చేయించు, చేస్తే ఆరోగ్యం సెట్ అవుతుంది. ఏం చదివియాలండి? ఇంటర్ సెకండ్ చదువుతుంది. ఏం చదివించాలా? ఇంజనీరింగ్ చేస్తుందమ్మా, ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేయొచ్చు. ఇంజనీరా? గట్టిగా ఇంజనీరింగ్ చేసి గట్టిగా అవుతుంది, అనుమానం లేదు. సరేనండి. ఫస్ట్ కాలసర్పదోషాన్ని నేను చెప్పింది చెయ్యి, చేస్తే ఇంకా బాగుంటుంది. చేస్తే తిరుగు ఉండదు, ఎందుకంటే జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి. బుధుడు బాగున్నాడు, శని బాగున్నాడు, ఈ రెండింటి వల్ల చదువు బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. కానీ కాలసర్పదోషం ఎక్కడైతే ఉందో ఇది మొత్తం దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది ఎప్పుడైతే చేస్తావో ఖచ్చితంగా యోగం అనేది ముందుకు వస్తుంది, పిల్ల భవిష్యత్తు బాగుంటుంది. అట్లా ఓకే అమ్మా, నమస్కారం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/5/1997 సంవత్సరం. టైం అమ్మా? ఉదయం 10 గంటల 10 నిమిషాలండి. పేరు? తరుణ్. అవును గురువుగారు, పేరు మరొకసారి చెప్పండి. తరుణ్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే.
మా బాబు జాబ్ గురించి అండి. జాబు అవునండి. చదువు అయిపోయిందా? అంటే చదువు అయిపోయింది, జాబ్ చేశాడు, మళ్ళీ విదేశాల్లో ఉన్నాడండి, అక్కడ ఎంఎస్ చేస్తున్నాడు. 2 years జాబ్ చేసి వెళ్ళాడండి. ఓకే. అదే మళ్ళీ ఇప్పుడు ఎంఎస్ కంప్లీట్ అవ్వచ్చింది, జాబ్ ఎలా ఉంటుందని. బాగానే ఉందమ్మా, ఖచ్చితంగా వస్తుంది, మంచి జాబే వస్తుంది, టైం బాగుంది. విదేశాల్లో మీ వాడికి మంచి రాజయోగం ఉంది, అనుమానం లేదు. అక్కడే ఉంటాడండి? అక్కడే ఉంటాడు, అక్కడే సెటిల్ అవుతాడు, అక్కడ ఇల్లు కొంటాడు, అన్నీ అక్కడే ఉంటాయి. అర్థమైందా? పిల్లలు కూడా అక్కడే పడతారు మీ వాడికి. ఏంటండి? పిల్లలు కూడా అక్కడే పడతారు అంటున్నా. సరేనండి. కాకపోతే ప్రధానంగా ఇబ్బంది ఏంటంటే గురువు కుజుడు బాగలేరు, కుజదోషం బలంగా ఉంది అట్లా. సరే గురు కుజుడికి చేయించండి, జపహోమాలు చేయించండి, ఓకేనా? ఎప్పుడైనా కుజుడు బాగుండకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఆర్థిక ఫైనాన్షియల్ అంటే జాబే కదమ్మా నేను చెప్పేది, శాంతం వినండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు క్యాంపస్ లో రెజ్యూమ్ పెట్టాడండి, ఒకరు వస్తుందా అని అందుకు అడుగుతున్నాను. అదే చెప్తున్నా, మొత్తం చెప్పింది అంటే మీకు అర్థం అవుతుంది, మధ్యలో వస్తే ఎట్లా అర్థం అవుతుంది చెప్పండి. ఎప్పుడైతే కుజదోషం బలంగా ఉందో ఆర్థిక పరమైన సమస్యలు, ఆర్థికం అంటే ఉద్యోగం చేస్తేనే డబ్బులు వచ్చేది, అవునా? మరి ఇటువంటి ఇబ్బందులు పోవాలంటే కుజదోషం ఉంటే జరగవు. ఇప్పుడు రావాల్సిన జాబ్ లేటుగా రావడము, 10 సార్లు ప్రయత్నం చేస్తే కూడా సరైన జాబ్ రాకపోవడం, దీనివల్ల అప్పులు పాలు చేయడం, మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితులు రావడం, ఇవన్నీ కనపడతాయి. వాటికి ముందుగా చేయించండి, కుజుడికి గురువుకి జపహోమాలు చేయించండి, వీలుంటే నాగప్రతిష్ఠ చేయించండి, చేస్తే తిరుగు ఉండదు, మళ్ళీ ఎక్కడ బ్రేక్ లేకుండా సాగుతుంది అట్లా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో హలో. అవును, మా అబ్బాయికి జాతకం చూస్తారని. అమ్మ తప్పకుండా తెలియచేస్తారు గురువుగారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ నెల 20వ తారీఖు 1996. మా టీవీ వాల్యూమ్ తగ్గించండి, టీవీకి దూరంగానే వచ్చేసేయండి. టైం చెప్పండి. టైము రాత్రి 10:30. పేరు అంటే మామూలుగా పేరు పెట్టాం, పంచాంగం పేరు పెట్టలేదు. సాయి శ్రీనివాస్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. బాబుకి జాతకంలో ఉద్యోగ ప్రాప్తి ఉందా లేదా అని చెప్పేసి చూసుకుంటాను. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా, ఏంటి? ప్రైవేట్ ఉద్యోగమేనండి. జాతకం చాలా బాగుంది, ఓకేనా? 4 గ్రహాలు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాయి. చంద్రుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, గురుడు బాగున్నాడు, మీ వాడు మంచి హుషారు. 4 సంవత్సరాలు అయిపోయింది జాబ్ చదువు అయిపోయి. జాబ్ అప్పటి నుంచి ఖాళీగా ఉన్నాడా? అంటే ఏదో చేసిన ఆర్థిక ఇబ్బందుల నుంచి, వాళ్ళ నాన్నగారికి బాగోక ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రాబ్లం ఉండి ఏదో ప్రైవేట్ మామూలుగా చిన్న చిన్న చేసుకుంటా ఉన్నాడని చెప్పింది. నేను గడిచిపోయిన కాలం ఏమైందంటే అష్టమ శని నడిచింది. అష్టమ శని వల్ల అనారోగ్య సమస్యలు, అప్పుల పాలవ్వడం, మరి లేనిపోని ఉద్యోగాలు, సరైన ఉద్యోగాలు రాకపోవడం, లేనిపోని ఇబ్బందులు ఇరుక్కోవడం జరుగుతుంది. బ్యాడ్ టైం అంతా అయిపోయింది, అర్థమైందా? ఇక్కడి నుంచి రాబోయే కాలం చాలా బాగుంది, గట్టి ప్రయత్నం చేయమను. కాకపోతే నాగదోషం ఉంది, నాగదోషం వల్ల దెబ్బతింటున్నాడు తప్ప రెండోది అయితే కాదు, ఓకేనా? ఏది ఏమైనా జాతకం చాలా అద్భుతమైన జాతకం మీ వాడిది. ఆశ్లేష నక్షత్రం గురువు గారు. అదే అమ్మా నేను చెప్పేది, అదే జాతకం అద్భుతమైన ఉద్యోగం ఉందా లేదా అనేసి అడుగుతున్నాను గురువు గారు. నేను ఏం చెప్తున్నా, అద్భుతమైన జాతకం అంటే ఉద్యోగం లేకపోతే అద్భుతం ఎందుకు ఉంటుంది? తర్వాత చేయమ్మా, అపాయింట్మెంట్ నెంబర్ చేసి చెప్తా. గురుగారు, కాలర్స్ యొక్క జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాటి లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.